ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? ఈరోజు వాక్యం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టెను. ఈ కార్యము దేవునికి ప్రతికూలమగుట చేత అంటే వ్యతిరేకమగుట చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టాను అనుంది, బాధ పెట్టాను అనుంది. అంటే మనం ఏమనుకోవాలంటే, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయతగా నడిచారు. దేవుడిలో ఉంటూ దేవునిలో బ్రతుకుతున్న మనము కూడా మన హృదయాలలో, మన యొక్క క్రియల్లో దేవునికి అనుకూలత లేని, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రతికూలత కలగ చేత అంటే ప్రతికూలమగుట చేత, ప్రతికూలముగా, వ్యతిరేకముగా, అసహ్యముగా చేసిన కార్యముల చేత పాపము చేయబడును అనుంది ఇక్కడ. అందుకనే ఇక్కడ దావీదు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను ప్రేరేపణతో లెక్కించాలి, లెక్కింపబడిన వారు ఎంతమంది అన్న దాని కొరకే అతను ఆశపడ్డారు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, క్షమించమని దేవుడిని శత్రువు మీద అడిగినా ఒకవేళ నీ శత్రువును క్షమించలేకపోతున్నావా? నీ యొక్క పరిస్థితిని బట్టి దేవునికి వ్యతిరేకంగా ఏదుందో దేవుడు దాన్ని తీసివేసుకోమంటున్నాడు. మరి తీసివేసుకుందామా? వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నము మనల్ని తీసివేసుకుందాం. ఎందుకంటే ఈ మాట ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు అంటే, దావీదు గారి కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజుల్లో దేవుడికి వ్యతిరేకంగా ప్రేరేపింపబడిన వారు కూడా ఉన్నారు. పగడాల ప్రవీణ్ గారి గురించి వ్యతిరేకతలు కలిగిన వారు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన తాగాడని, అక్కడ అలా నడిపాడని, ఇవన్నీ దేవుని దృష్టికి ప్రతికూలత కాదు, వ్యతిరేకత కలిగినవి. వారిని కూడా దేవుడు దృష్టి ఉంచుచున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. దేవా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము మా అనుకూలతలో ప్రతికూలతగా ఉంటే క్షమించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.